హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా డాటర్ నిహారిక గురించి తెలిసిందే. మొదటిసారి పెళ్లి చేసుకొని విఫలమైంది. ఆ పెళ్లికి 100 కోట్లకు పైగానే ఖర్చు అయింది. కానీ 2 ఏళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. పెళ్లికి సంబంధించి ఎంత హడావిడి జరిగిందో విడాకులకు సంబంధించి చాలా సింపుల్గా తేల్చేసింది. మేం విడిపోయాము, దీని గురించి పెద్దగా సీన్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఇంత గట్టుగా చెప్పలేకపోయినా ప్రైవసీ కావాలంటూ యాజ్ యూజువల్ అందరిలాగా ఒక ఫార్వర్డ్ మెసేజ్ వదిలింది. సోషల్ మీడియాలో నిహారిక ఎప్పటిలాగానే తిరిగి నాగబాబు ఇంట్లో ప్రత్యక్షమైంది. తర్వాత అన్న పెళ్లిలో సందడి చేసింది. మరి ఇప్పుడు మాత్రం చాలా జోష్ పెంచింది. పెళ్లికి ముందే మాత్రం పార్టీలు గట్రా ఎంజాయ్ చేసినటువంటి నిహారిక ఉన్నట్టుండి మొత్తానికి ఇప్పుడు సినిమా కెరియర్ వైపు టర్న్ తీసుకుంది. హీరోయిన్గా పెట్టడానికి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ని పెడుతూ అందరినీ ఎంటర్ చేస్తుంది. తాజాగా ఒక జగ్మంత్ర అనే ఒక షోలో మన ముందుకు రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమే, ఎందుకంటే నాకు పిల్లలు కావాలి అంటూ ఓపెన్గా చెప్పింది. దీనితో ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఎలాంటి రకాలైన ఇబ్బందులు ఉంటాయో తెలుసుకొని తను షాక్ అయినట్టు తెలుస్తోంది. పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చే ముందు కుటుంబ గౌరవ మర్యాదల గురించి ఆలోచించాలని, ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తే ఆ తర్వాత దానికి సమాధానం చెప్పాల్సింది మేమే అంటూ రామ్ చరణ్ నిహారిక మీద కోపడ్డట్టు తెలుస్తుంది. ఆల్రెడీ శ్రీజ చేసిన పనులకే ఎక్కడ ఎవరు ఎలాంటి విషయంలో ఆ సందర్భాన్ని గుర్తు చేస్తారో అర్థం కాక మెగా ఫ్యామిలీ ఇప్పటికే సతమతం అవుతోంది. నిహారిక వల్ల కూడా తలనొప్పి తయారవుతుంది అని ఫీల్ అవుతున్నారు అన్నలు. థ్యాంక్ యూ.